శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. తీన్మార్ మల్లన్న కంచం పోతా మంచం పోతా అంటే నీ ఇంట్లో బీడ ఆడపిల్లలు ఉన్నారు కదా. ఉం? మీ గిట కూతురు ఉంది కదా, తీన్మార్ మల్లన్న కూతురు ఉంది, వాళ్ళ ఇంట్లో గిట ఆడపిల్లలు ఉంటారు. ఆ మాట అనేది మంచిగా లేదు. ఏదైతే అన్నాడో ఆ మాట అనేది కంచం పోతా మంచం పోతా అంటే నువ్వు ఈ రోజు బీసీల గురించి నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నావు. మళ్ళీ గత 10 సంవత్సరాలు ఏం చేసినావు, ఏడ నిద్రపోయినావు, ఈ రోజు కళ్ళు నెత్తికి వచ్చినట్లు నీకు కళ్ళు తెరుచుకున్నట్లు ఈ రోజు వచ్చి నీకు కంచం పోతా మంచం పోతా అంటే ఏంది ఆ మాటల? ఒక మహిళని పట్టుకొని నువ్వు కేసీఆర్ బిడ్డని పట్టుకొని నువ్వు అట్లా మాట్లాడవచ్చు. నీ ఇంట్లో గిట్ట ఆడపిల్లలు ఉంటారు కదా. ఇది కాదు మాట్లాడేది. నీకు ఈరోజు నీ ఎమ్మెల్సీ క్యాండిడేటే ఈ మాట నాకు మాట్లాడేది. నువ్వు ఈ రోజే ఈ మాట మాట్లాడినావు అంటే నువ్వు రేపు పొద్దున వేరే స్థాయికి వెళ్ళిపోయినాక నువ్వు ఇంకా ఎన్ని దురుసుగా మాట్లాడతావు. ఈరోజు నీకు క్యూనిస్ దగ్గరికి వచ్చి నీకు దాడి మాత్రమే చేసిండ్రు. రేపు జరగరాని జరిగితే అప్పుడు ఏంది పరిస్థితి? నేను ఇప్పుడు నీకు దాడి మాత్రమే చేసిండ్రు, రేపు ఇంకోటి జరగవచ్చు కదా. నువ్వు ఉంటావు ఉండవు చూసి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఎవరితోటి ఏం మాట్లాడుతున్నావు అనేది. తీన్మార్ మల్లన్న కానీ ఎవరైనా కానీ రాజకీయ నాయకులు కానీ నువ్వు అనరాని మాటలు, ఈ కంచం పోతా మంచం పోతా అంటే అనరాని మాటలు. అదే నీ ఇంటి ఆడపిల్లని అంటే నువ్వు ఊరుకుంటావా? ఇంకొక విషయం ఏంటంటే అది వచ్చేసి తెలంగాణ సామెత అని చెప్పేసి కూడా ఆయన సమర్థించుకుంటా ఉన్నారు. దాని విధంగా అదే మాట కేటీఆర్ అన్న అంటే నిన్ను బాగుంటుందా? అదే మాట కేటీఆర్ అన్న కానీ లేకపోతే వాళ్ళు ఉన్న పార్టీలు ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా అంటే నీ ఇంటి ఆడపిల్లని అంటే నువ్వు ఊరుకుంటావా? ఇది తెలంగాణ కల్చర్ అని, నువ్వు తెలంగాణ డైలాగ్ అని నువ్వు ఏదో అంటున్నావు. అదే మాట అంటే నీ ఇంటి ఆడపిల్లని అంటే నువ్వు ఊరుకుంటావా? ఊకో కదా. మరి చూసి ఆడపిల్లల పట్ల ఎవరి పట్ల అయినా ప్రజాస్వామ్యంలో అందరు ఉన్నారు, ప్రజల గురించి మాట్లాడు. నీకు అందరికీ సపోర్ట్ చేస్తావు. బీసీ పోరాటం ఎత్తుకున్నావు, కరెక్టే, బాగుంది, మేము గిట్ట సపోర్ట్ చేస్తాం, ప్రజలు గిట్ట సపోర్ట్ చేస్తారు, మంచి పద్ధతి. కాకపోతే అనరాని మాటలు అనొద్దు.